సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఆయన పాలన నచ్చే వైసీపీలో చేరినట్లు మాజీ ఐఏఎస్ మహమ్మద్ ఇంతియాజ్ చెప్పారు. ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా జగన్ వైపే ఉన్నారంటున్న కర్నూలు జిల్లా వైసీపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ మహమ్మద్ ఇంతియాజ్తో మా అమ్మా న్యూస్ ప్రతినిధి నూర్ పాషా ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు కర్నూలు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ ఇంతియాజ్ మాజీ ఐఏఎస్ అధికారి మనతో పాటు ఉన్నారు. అయితే ఒక ఉద్యోగరీత్యా జిల్లాధికారి అయినటువంటి ఇంతియాజ్ గారు రాజకీయంలోకి రావడానికి ప్రధాన కారణాలు, అదేవిధంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారాల్లో భాగంగా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, ప్రజల నుండి ఓట్లు వేసి గెలిపించేందుకు ఎలాంటి ప్రచార సాధనాలు అవలంబించబోతున్నారు, ఈ విషయాలు తెలుసుకోబోతున్నాం. సార్, ముందుగా అమ్మా న్యూస్ నుండి మీకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి. సార్, ఒక జిల్లాధికారిగా కొనసాగినటువంటి మీరు అంటే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయంలోకి రావడం ప్రధాన కారణం. అందరికీ నమస్కారం. ప్రధానంగా ప్రియతమ నాయకుడు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకు ఆకర్షితున్నాయి, ఆయన అభివృద్ధి పనులకు ఆకర్షితున్నాయి. ఆయన పిలుపు మేరకు నేను రాజకీయాలకు రావడం జరిగింది. రెండవది, మనకు కర్నూలు నియోజకవర్గం నుంచి, కర్నూలు నా నేటివ్ ప్లేస్ కాబట్టి ఇక్కడున్న ప్రజలకు సేవలు అందించడానికి మరి పబ్లిక్ సర్వెంట్గా కంటే కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎక్కువ నాకు అవకాశం ఉంటుందని, అలాగే నా పరిపాలన అనుభవం కూడా పనికొస్తుందని చెప్పేసి నమ్మి మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను నా ఐఏఎస్ పదవికి స్వచ్ఛంద విరమణ తీసుకుని రావడం జరిగింది. సో ఎన్నికలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్లోకి పోతాం, అంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతాం. సో ఏ విధంగా సాధన తీసుకొని ప్రజాక్షేత్రంలోకి పోతాం అంటే గతంలో మీరు ఒక అధికారి, జిల్లాధికారి కొనసాగిన పరిస్థితి, ప్రజల నుండి మీరు ప్రజల నుండి దగ్గర సత్సంబంధాలు ఉన్నాయి, ప్రజల యొక్క పడుతున్న కష్టాలు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రత్యక్ష మీరు చూసినట్టు వ్యక్తి. సో ఏ విధంగా మీరు ప్రచారంలో పోతారు, ప్రజల నుండి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తారు? ఇక్కడ మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా ఉంది కర్నూలులో. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ని, వారి ద్వారా, కార్యకర్తల ద్వారా మనకున్న ఓటర్స్ని వారిని కలుసుకొని మరి ఏదైతే ఇంతవరకు పథకాల్లో లబ్ధి పొందిన వారిని, అలాగే ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా మెరుగైన మనకు పథకాలను అమలు చేయబోతుంది, అలాగే ఎటువంటి అభివృద్ధి నినాదంతో మనకు ముందుకెళ్తుంది అని చెప్పేసి అందరికీ వివరిస్తూ వారి యొక్క కార్యకర్తల సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ స్థానిక శాసన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారు, వారి యొక్క క్యాడరు అందరూ కూడా నాకు సహకారాన్ని అందిస్తున్నారు. కర్నూలు ప్రజలు కూడా నాకు విశేషంగా ఆదరిస్తున్నారు. సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27 నుండి మేమంతా సిద్ధమైనటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు రాబోతున్నాం. సో ఆల్రెడీ 4 సిద్ధం సభలు అయిపోయినాయి. సో మరొకసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నాం. సో ఏం జగన్మోహన్ రెడ్డి గారు మనకు రాష్ట్రమంతటా బస్ యాత్ర పర్యటనలో మేము సిద్ధం అని చెప్పే నినాదంతో మరి ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా మన కర్నూలు జిల్లాకు, నంద్యాల జిల్లాకు రావడం జరుగుతూ ఉంది. సో వారికి మనకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించబోతుంది. మనకు ఏ విధంగా అయితే ఇంతకుముందు 4 సిద్ధం సభలు చూశారు, వాటిల్లో లక్షలాది మంది మరి ప్రజలు వచ్చేసి మనకు ఆ సభల్లో పాల్గొనడము, అది చూసి అందరికి కూడా అర్థమైంది ఏంటంటే జగన్ గారి మీద ఎంతో అభిమానం ఉంది ప్రజలకి. ఆయన ఏమైతే చర్యలు చేపట్టారో, ఏమైతే మనకు అభివృద్ధి, సంక్షేమ మనకు 2 కళ్ళుగా ఆయన చేసిన పాలనను ఆదరిస్తున్నారని చెప్పేసి అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా ఈ ఏదైతే బస్ యాత్ర మొదలెట్టారో మేము సిద్ధం అనే దానికి కూడా అనూహ్యమైన స్పందన లభిస్తుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. అంటే ఒకవైపు బీజేపీ పార్టీ, మరోవైపు తెలుగుదేశం, మరోవైపు జనసేన, అంటే 3 పార్టీ కూటమిగా ఎదుర్కొనబోతున్నారు. ఏ విధంగా మీరు ఈ పార్టీలను ఎదుర్కోబోతున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న ప్రతి సభలో కూడా వైనాడు 175 ఉన్నారు. ఏమని చూస్తారు సార్? అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వైనాట్ 175 అని చెప్పే పార్టీ బలంగా ఉందని చెప్పేసి మీకు తెలుస్తాం. అలాగే ఈ పార్టీని మనకు వైఎస్ఆర్సీపీ పార్టీని సింగిల్గా ఎదుర్కోలేక అన్ని ప్రతిపక్షాలన్నీ ఏకమై మరి ఒక తాటి మీదకి వస్తున్నాయి. అంటే దాన్ని బట్టి చూస్తే మరి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని సింగిల్గా ఎదుర్కోలేక మనకు వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం కనిపిస్తాము. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ పొత్తులతో అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీలకి మనకు ప్రజలతోనే పొత్తు. సో ప్రజల పార్టీ, ఇక్కడ ప్రజాబలం ఉన్న పార్టీ,
అందుకని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతమంది ఎన్ని పార్టీలు మరి కలిసి వచ్చిన జత కట్టినా కూడా మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ సింగిల్గానే వెళ్తుంది. మనకు ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు. వైనాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా మనం చూడబోతున్నాం.